అందరికీ నమస్కారం. నేను బండారి కిరణ్ బీకే. వెల్కమ్ టు మై ఛానల్ బీకే వాయిస్, ఏ కామన్ మ్యాన్ థాట్స్. ఇప్పుడు రానున్న రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచులుగా పోటీ చేసే అభ్యర్థులు ఇప్పుడు మన ఇళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. కొందరు డబ్బులు పట్టుకుని తిరుగుతూ అంటారు, కొందరు ప్రజా సేవ చేయాలనే ఆలోచనతోనే, ఊరికి ఏదైనా న్యాయం చేయాలనే ఆలోచనతో కూడా కొంతమంది పోటీలో ఉంటున్నారు. ఇప్పుడు నేను చెప్పేదానికి కారణం ఏందనంటే, ఇంతకుముందు జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మన గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలనంటే ఈ స్థానిక సంస్థల్లో నిలుచునే అభ్యర్థులు మంచోళ్ళ చెడ్డవాళ్ళ, మంచి వారిని ఎన్నుకోండి. ఆడు మంచోడా చెడ్డోడా ఇవి అబ్జర్వ్ చేయండి. వాడు గెలిచిన తర్వాత వాడి ప్రవర్తన ఎట్లుంటుందో చూడండి. వాడు గెలిచిన తర్వాత, గెలవక ముందు ఎట్లున్నారో, గెలిచిన తర్వాత ఎట్లున్నారో మీరు సాధారణంగా అందరినీ చూసుకుంటేనే అతను ఇప్పటిదాకా కూడా మీకు ఇదేం కొత్త కాదు. ఓటింగ్ అనేది మీకేం కొత్త కాదు. కానీ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఏంటి తెలుసా? ఓటు. ఆ ఓటును మీరు డబ్బులు తీసుకొని అమ్ముడు పోయి బానిసల లెక్క బతకద్దు. ఆ బానిసల లెక్క బతకద్దనే కదా మనకు ఈ ఓటు హక్కునిచ్చింది. ఆ ఓటు హక్కును కూడా మళ్ళీ మీరు ఆ ఓటును కూడా మీరు డబ్బులు తీసుకొని అమ్ముకున్న తర్వాత మళ్ళీ గదే బానిస బతుకులే అవుతాయి కదా. అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగంలో ఈ ఓటు, రాజ్యాంగం ద్వారా మనకు ఈ ఓటును ఎందుకు కల్పించిందంటే, మనం స్వాతంత్రంగా బతకడానికి, మన ఆలోచనలు స్వాతంత్రంగా వ్యక్తపరచడానికే అంబేద్కర్ గారు ఈ ఓటు హక్కును మనకు కల్పించిండు. ఈ ఓటు ఎంత బలమైందంటే, ప్రభుత్వాలను నిలబెట్టేది మన ఓటే. అది కూలగొట్టి మళ్ళీ ఇంకో ప్రభుత్వాన్ని తీసుకురావాలన్నా కూడా అది మనతోనే అవుతుంది. అది మనం వేసే ఓటు ద్వారానే అవుతుంది. కానీ గ్రామాలు డెవలప్మెంట్ కావాలి అని అంటే మాత్రం తప్పకుండా లోకల్లో ఉన్న క్యాండిడేట్లు మంచివారై ఉంటేనే మన ఊరు డెవలప్మెంట్ అవుతుంది. తప్పకుండా మీరు అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరెవరైతే మీకు డబ్బులు తీసుకొని వచ్చి మాకు ఓటేయండి అమ్మా, డబ్బులు తీసుకున్నానా, తీసుకోండి. డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకోండి. దాంట్లో అద్దనడానికి చెప్పడానికి ఎవరికి లేదు. మీకున్నది, మాకు డబ్బు అవసరం లేదు, ఈ పని చేయండి అని మీకున్నది మీరు చెప్పాలి. మాకు డబ్బులు వద్దు, మాకు ఈ వాడలో ఈ పని ఉన్నది, మాకు ఇక్కడ రోడ్ కావాలి, ఇక్కడ డ్రైనేజీలు కావాలి. మీరు గెలిచిన తర్వాత ఈ పనులు మాకు చేయండి అని మాట ఇవ్వమని అట్లా మాట తీసుకోండి. ఆ మాట తీసుకొని ఆ వ్యక్తి గురించి ఎంక్వైరీ, ఇప్పుడు నిల్చున్న వ్యక్తి దాదాపు గ్రామంలో ఎంపీటీసీగా కానీ సర్పంచ్గా కానీ నిల్చున్న వ్యక్తి దాదాపు గ్రామంలో ప్రతి ఒక్క పౌరునికి తెలిసే ఉంటాడు. వాడు మంచోడా చెడ్డోడా అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్స్ రాగానే కొంతమంది ఏం చేస్తారని అంటే, డబ్బుతోని గెలవచ్చు అనే ధీమా చాలా మందిలో ఉంటుంది. కానీ మన మధ్యతరగతి కుటుంబం నుండి ఎవడైతే ఎలక్షన్స్లో నిల్చుందామని అనుకుంటాడో వాని పరిస్థితి బాగా క్రిటికల్గా మారిపోతుంది. వానికి సేవ చేయాలని ఆలోచన ఉంటుంది. కానీ ఏమవుతుంది, డబ్బున్నోడు ఆపోజిట్గా నిలుచున్న అప్పుడు వీడు ఏం చేస్తాడనంటే, మన మధ్యతరగతి కుటుంబంలో నుండి ఊరికి ఏదైనా సేవ చేద్దాం అనే ఆలోచన ఉన్నాడు. ఏం చెప్తాడంటే, అవతలోడు డబ్బు పెడతాడు కదా అని మనోళ్ళు కూడా అప్పులు తీసుకొచ్చి మరీ డబ్బులు పెట్టి ఎలక్షన్లలో నిల్చుంటారు. గెలిస్తే పర్వాలేదు, కానీ గెలిచినా కూడా మీరు పెట్టిన డబ్బు సంపాదించగలుగుతారా? ఏ విధంగా సంపాదించుతారు? న్యాయంగా పోతే ఏ విధంగా సంపాదించుతారు? కొంతమంది డబ్బులు ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టి వానికి కొన్ని దిక్కువల్ల తెలివితేటలు ఉన్నాయి. మీకు ఎంతైతే డబ్బు ఇచ్చి మీతో ఓట్లు వేయించుకుంటాడో దానికి వడ్డీతోని రాబట్టుకునే అంత దమ్ము మన దగ్గర ఉన్నది కాబట్టి వాడు డబ్బు పెడతాడు. కానీ లేనోడు నిల్చున్నప్పుడు అప్పులు తీసుకొచ్చి పెట్టి నిల్చుంటే గెలితే మాత్రం కుటుంబం ఆగమవుతుంది. జాగ్రత్త. మధ్యతరగతి కుటుంబం నుండి ఎవరు నిల్చున్నా కూడా డబ్బు పెట్టకుండా పోటీ చేయండి. అంటే డబ్బు ఎంతవరకు అవసరం మనకు? పాంప్లెంట్లు, ఇంటింటికి వాల్ పోస్టర్లు, ఏవైతే చిన్నవి ఉంటాయో
వాటికి ఖర్చు చేయండి. మీరు డబ్బు పెట్టాలో తెలుసుకున్నారు అనుకో, గెలిచిన తర్వాత ఊరు డెవలప్మెంట్ కోసం డబ్బు ఖర్చు పెట్టండి. అంతే తప్ప అప్పులు చేసి జీవితాలు ఆగం చేసుకోకుల్లి, రోడ్ల మీద వాడకుల్లి. ఈ వీడియో కొంచెం లెంత్ అయినా కూడా అన్న, నేను చెప్పదలుచుకునేది మీ అందరికీ తెలియజేయాలనే ఈ వీడియో కొంచెం లెంత్ అయినా కూడా చూడండి. ఇది మన కోసము, మన మధ్యతరగతి కుటుంబాల కోసము, మన ఊరిని డెవలప్ చేద్దామనే కోరిక చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఏమనుకుంటారు, ఊర్లలో కూడా చర్చ ఏం జరుగుతుందంటే ఎంపీటీసీగా ఎవరు నిలుచుంటారా, సర్పంచ్గా ఎవరు నిలుచుంటారా, జెడ్పీటీసీగా ఎవరు నిలుచుంటారా అనే చర్చ ఊర్లలో బాగా జరుగుతుంది. కానీ మన ఊరికి ఎవడు మంచి చేస్తాడనే చర్చ మాత్రం ఎక్కడ జరుగుతలేదు. ఈ చర్చలు పెట్టండి, మన ఊరికి ఎవడైతే మంచి చేయగలుగుతాడు అనేది ఆలోచించుల్లి. 10 మంది కూర్చున్న కాడ కూడా ముచ్చట పెట్టుల్లి. అరే మనకు వీడు మంచోడేనా, వీడిని గెలిపిస్తే మనకు ఏదైనా న్యాయం జరుగుతుందా అనేటి ఇలాంటి ఆలోచన చేయాలి. ఇలాంటి ఆలోచన చేసి మీకు నచ్చిన అభ్యర్థిని ఎవడైతే మీకు పని చేయగలుగుతాడనే నమ్మకం ఉంటే చూసినా వానికి ఓటేసి గెలిపియండి. అంతేగాని డబ్బులు తీసుకున్నాం కదా అని చెప్పి కొందరికి ఎట్లుంటుంది అంటే వీడు మంచోడు, వీనికి ఓటేద్దామని మీ మనసులలో ఉంటుంది. కానీ అవతలోడు వచ్చి డబ్బు ఇచ్చేసరికి ఏమవుతుంది తెలుసా, మీ ఇంట్లో ఒక 4-5 ఓట్లు ఉన్నాయనుకో, ఈ మంచోనికి ఒక 2 ఓట్లు ఎత్తాలి. వీడేం పైసలు ఇవ్వలేదు కాబట్టి అరే పాపం వాడు మనకు ఇంటికి వచ్చి 2,000 ఇచ్చిపోయింది కదా అనుకు ఓటు వేయకుంటే ఎట్లుంటుంది అనే ఆలోచనతోనే మీరు ఏం చేస్తారంటే డబ్బు ఇచ్చిన విశ్వాసం మీ దగ్గర, కానీ తర్వాత వాడు మీకు ఎంత సుక్కలు చూపిస్తాడు అన్నది మర్చిపోతారు. ఈ మంచోని గురించి ఆలోచించరు కానీ డబ్బు ఇచ్చి ఓట్లు కొనుక్కున్నటువంటి గురించి ఎందుకు ఆలోచించుతారు. మన బాగుపడాలంటే ఇప్పుడు మన ఊరు డెవలప్మెంట్ కావాలన్నా ఏది కావాలన్నా మనం ఎన్నుకునే అభ్యర్థి మీద ఆధారపడి ఉంటుంది. మీరు అందరూ కూడా గమనించాలి. ఇప్పుడు ఓట్ల ముందు ఏం చేస్తారు తెలుసా, ఓ కోటర్ సీసా పట్టుకొని డబ్బులు పంచుకొని, ఇది దాదాపు మనం పేపర్లలో టీవీలలో బాగానే చూసుకుంటుంటాం. ఓ కోటర్ సీసా ఇవి అంటారు. కానీ అదే ధనవంతుని ఇంటికి కొంచెం పలుకుబడి ఉన్న ఇంటికి వాడి ఎలక్షన్లో నిలుచున్న నాయకులు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోరని చెప్పి వాళ్ళకి స్వీట్ డబ్బాలు తీసుకో ఇస్తారు. ఇప్పుడు ఈ మధ్యలో కొత్తగా స్వీట్ డబ్బాలు, చిన్న చిన్న గిఫ్ట్లు తీసుకో ఇచ్చి ఓట్లాడుకుంటారు. మనకు ఏది ఇచ్చినా మనం అడ్జస్ట్మెంట్ అవుతాం కానీ మనకు కోటరు మందు ఈ డబ్బులు ఇస్తే వీళ్ళు గొర్రెల లెక్క తల ఊపుతారా అనే వాళ్ళ భావం నుండి మనం బయటపడాలి. డబ్బుకు ఓటును అమ్ముకోకుల్లి. మీకు ఎవరైతే సేవ చేస్తారో అని అనిపిస్తుందో వానికి ఓటేయండి. అలాగే ఇప్పుడు మీ చుట్టూ ఉన్న దాంట్లో కూడా ఎవరికైనా ఆ అభ్యర్థి మంచోడై ఉండి ప్రజలకు సేవ చేసే గుణం ఉన్నోన్ని తప్పకుండా ప్రోత్సహించుల్లి. కొందరు ఏం చేస్తారు తెలుసా, మన ఇంటి దగ్గర రోడ్డు ఎదిగితే మనకి కళ్ళోరువై, అరే మన ఇంటి దగ్గర రోడ్డు ఒకడు పైకి అట్టాడు, వాడు అంతకుముందు మరి వాడు ఉన్న పొజిషన్ ఏంటిది అదంతా మీకు ఒక అభ్యర్థి పోటీలో ఉన్నాడంటే వాని గురించి పూర్తి అవగాహన గ్రామ ప్రజలందరికీ ఉంటుంది. అతని గత చరిత్ర ఏంటిది, అంతకు ముందున్నది ఏంటిది, ఇప్పుడున్న పొజిషన్ ఏంటిది, ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. అలా తెలిసినప్పుడు ఈ వ్యక్తి మనకు న్యాయం చేస్తాడా చెయ్యడా అని మనం ఆలోచించలేకపోతామా. ఇక్కడ మెయిన్గా ఒకటే కారణం అవుతుంది, డబ్బు డబ్బు డబ్బు. డబ్బున్నోడే అధికారాన్ని చేజిక్కించుకుంటా అంటే డబ్బు లేనోడు అధికారం వద్దా, డబ్బులోనికి పాలించే హక్కు లేదా, ఉంది కదా. ఆలోచించుల్లి. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా, కొందరు డబ్బున్నోళ్ళు ఏం చేస్తారు అని అంటే మన మధ్యతరగతి కుటుంబాలలో డబ్బు లేనోడు ఎవడన్నా నిలుచున్నాడు అనుకో, వానికి పోటీగా వాని ఇంటి దగ్గర ఉన్నాయి, వాని చుట్టుపక్కల ఉన్నాయి ఓని తీసుకొచ్చి అరే నువ్వు ఉండిపోరా నీకు ఒక 50,000 ఇస్తా, అరే నువ్వు ఏం ఖర్చు పెట్టకరా ఓ 50,000 ఇస్తే ఉండిపో, నీదే మొత్తం ఖర్చు అంతా నేనే చూసుకుంటా కదా, నీ కుటుంబం ఓట్లున్నావు ఇంకా నీకు పడేటి 10-20 ఓట్లు ఓడితే అవతలోడు ఆడు ఓడిపోతాడు అనే ఆలోచనతోనే ఇంకొన్ని నిల్చోబెడతాడు నీ మీద పోటీకి. మధ్యతరగతిలో డబ్బు లేనోని మీద డబ్బున్నోని ఆధిపత్యం ఎట్లా చెలాయించుతాడంటే నీ చుట్టూ ఉన్నోళ్ళ దగ్గర నుండి ఎవరినో ఒకరిని తీసుకొచ్చి అరే నువ్వు నిల్చోరా అని చెప్పి వాడిని ఎంకరేజ్ చేస్తాడు. వానికి నిల్చునే ఇంట్రెస్ట్ లేకున్నా కూడా వానికి 50,000 ఓ 1,00,000 రూపాయలు అట్లా సర్ది అరే నువ్వు ఏం చేయకుండా మంచిది ఓటు, నీ కుటుంబం ఓట్లు ఉన్నావు, నీకు వీళ్ళ ఓట్లు పడ్డా చాలు కదరా, ఏమో అదృష్టం కలిసి గెలుతావేమో అనే ఆశలు పుట్టిస్తే మనం కూడా ఏమనుకుంటాం కరెక్టే కావచ్చు అన్నట్టు నిలుచుంటాం. తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాని పరిస్థితి ఏమవుతుంది తెలుసా, వీడు డబ్బులు తీసుకొని
లొంగిపోయిండు అని వాడే ఫస్ట్ బదనం చేస్తాడు. మళ్ళా ఎవడైతే డబ్బులు ఇచ్చి నిన్ను నిల్చోమంటాడో వాడే డబ్బులు తీసుకున్న లొంగిపోయిండు అని వాడే నిన్ను ఫస్ట్ బదనం చేస్తాడు. అందుకోసం మీరు డబ్బుకు ఆశపడకుల్లి, నిల్చునే వ్యక్తులు బలంగా దృఢంగా నిల్చోల్లి, గ్రామానికి సేవ చేద్దామని ఆలోచన ఉన్న వాళ్ళు నిల్చోండి. అంతే తప్ప బలవంతంగా ఒకడు డబ్బు ఇచ్చి నిల్చోబెడితే నిల్చోకుండా తర్వాత పోయేది మీ ఇజ్జతే పోతుంది. ఒక మంచోడు నీ దగ్గర ఉన్నోడు గెలుతాడనంటే ఆ ఓట్లు చీల్చడానికి నువ్వు నిల్చుంటానంటే మనోన్ని మనమే అనగదొక్కినట్టు అవుతుంది. మీరు ఆలోచించుతారా ఇదొకటి? మనోన్ని మనం ఎప్పుడైతే గొప్పని చేద్దామనే ఆలోచన మనలో కలుగుతుందో అప్పుడే మన మధ్యతరగతి కుటుంబాలు కూడా బాగుపడతాయి, మన ఊర్లు బాగుపడతాయి. మనకు కావాల్సిన వసతులన్నీ కూడా కష్టాలు సుఖాలు తెలిసినోనికే వాటి విలువలు తెలుస్తాయి. అందుకోసం ఆలోచించండి. అభ్యర్థిని ఎన్నుకునే ముందు సరైన వ్యక్తిని ఎన్నుకోండి. మరొకసారి చెప్తున్నా, మీ అందరికీ దండం పెట్టి చెప్తానా, ఊర్లు డెవలప్ కావాలంటే మీరు ఎన్నుకునే నాయకుడు మంచోడై ఉండాలి. కష్టం వస్తే నేనున్నా అని మీకు ధైర్యం కల్పించేటోడై ఉండాలి. అంతే తప్ప డబ్బుతో నచ్చి గెలుద్దాం అనుకునేటోడిని డబ్బు ఇస్తే తీసుకోండి, కానీ ఎవరైతే ఊరుకు వీడు మంచోడు మంచి అభ్యర్థికి ఓటేసి గెలిపేయండి. అంతేగాని మనకు అంబేద్కర్ గారు కల్పించిన ఈ రాజ్యాంగంతో ఓటు మనకు కల్పించినప్పుడు మనల్ని బానిసల లెక్క ఉండద్దు అని చెప్పి మనకి ఈ ఓటు హక్కును కల్పించిళ్ళు. అలాంటప్పుడు కూడా మనం ఓటుకు డబ్బు తీసుకొని ఓటేస్తున్నామంటే ఇంకా మనం ఎక్కడున్నాం? ఇప్పుడు 2025 సంవత్సరంలో ఉన్నాం. ఇప్పుడు కూడా అట్లనే ఉందామా? మార్పద్దా? ఆలోచించుల్లి, మంచి అభ్యర్థిని ఎన్నుకోండి, మీ గ్రామాన్ని డెవలప్ చేసుకోండి, మంచి నాయకునికి తోడ్పాటు అందించండి. డబ్బు ఒకటే శాశ్వతం కాదు. ఎప్పుడు కూడా మీలో నిల్చునే మధ్యతరగతి వ్యక్తులు ఎవరైనా కూడా డబ్బు ఖర్చు పెట్టుకొని మీ కుటుంబాలను ఆగం చేసుకోకుల్లి. నిల్చోండి, డబ్బు లేకుండా ఇంటికి దండం పెట్టుకుంటే తిరుగుండి. నేను మంచి చేస్తా, ఈ ఊరికి మేలు చేస్తా అని తిరగండి, గెలవండి. ఓటేసే ముందు మాత్రం ఖచ్చితంగా ఆలోచించి ఓటేయండి. మంచి అభ్యర్థికి ఓటేయండి. మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి. అందరికీ నమస్కారం.